ఫిరాయింపులు ఎదుర్కొంటున్న ఆ 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి నాయకుడెవరు? అక్కడ కార్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా? నియోజకవర్గ లోకల్ నాయకులు ఎందుకు ఇన్ఛార్జీలుగా అవకాశం ఇవ్వడం లేదు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ కొత్త నాయకుడు దొరికేనా? స్థానిక గులాబీ దళంలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారని గులాబీ సేన చెబుతోంది. కానీ స్పీకర్ మాత్రం వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారని తీర్పు ఇచ్చారు. టెక్నికల్ గా వారు కార్ పార్టీలోనే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఒక గూడెం మహిపాల్ రెడ్డి తప్ప మిగతా వారంతా ప్రస్తుతం కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి నాయకత్వ లోటు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా అక్కడ పార్టీని ఎలా బలోపేతం చేస్తుంది? పార్టీని క్యాడర్ను నడిపించే బాధ్యత ఎవరికిస్తుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది వెళ్లినప్పటికీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ గులాబీ క్యాడర్ బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో వారిని సమన్వయం చేసేలా కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేస్తుందా? రాబోయే ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతుంది? హైకమాండ్ వద్ద ఉన్న వ్యూహాలేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు అని చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. దీంతో గద్వాల బీఆర్ఎస్ ప్రజల్లో ఉండి గెలిచే నాయకులు ఎవరున్నారు అన్న చర్చ జరుగుతోంది. అక్కడ కాంగ్రెస్ లో ఉన్న సరిత బీఆర్ఎస్ లోకి వస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి పార్టీ అక్కడ ఎవరికి అవకాశం ఇస్తుందనే ఆసక్తి నెలకొంది. అక్కడ కొంతమంది యువ నాయకులు సైతం నియోజకవర్గ బాధ్యతల్ని ఆశిస్తున్నారట. కానీ వారు క్షేత్రస్థాయిలో కాకుండా నిత్యం తెలంగాణ భవన్ లేదా హైదరాబాద్కి పరిమితం కావడంతో వారికి నియోజకవర్గంపై అంత పట్టు లేదు అనే చర్చ కూడా జరుగుతోంది. శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ప్రస్తుతం హస్తంలో జర్నీ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. నియోజకవర్గంలోని నాయకులతో ఫోర్మెన్ కమిటీ వేయాలని అక్కడ ఇన్ఛార్జ్ భావిస్తున్నారు. నియోజకవర్గ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత పార్టీలోని సీనియర్ నాయకుడికి ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుందని ఆలోచన వచ్చినట్టు చర్చ జరుగుతోంది. పెద్ద నియోజకవర్గం కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్లే నాయకుడికి ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం. ఆ నియోజకవర్గ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ సాయిబాబాకి అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక రాజేంద్రనగర్ కు ఇన్ఛార్జితో పాటు కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం పటోళ్ల కార్తీక్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అక్కడ తదుపరి బీఆర్ఎస్ నాయకుడు ఎవరు అనే చర్చ జరుగుతోంది. గతంలో సిపిఐలో పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్ లో యాక్టివ్గా ఉన్న రవికుమార్ కి పార్టీ అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారు అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఎల్ రమణ ఎమ్మెల్సీగా ఉన్నారు. సీనియర్ నాయకులు కాబట్టి ఆయనకి అవకాశం ఇచ్చే ఆలోచన పార్టీ చేస్తుందని చర్చ జరుగుతోంది. బాన్సువాడలో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు. అక్కడ సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్నారు. ఏకంగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేశారు. అయితే అనర్హత పిటిషన్తో అక్కడ ఉప ఎన్నిక అవకాశం ఉందని బీఆర్ఎస్ పదే పదే చెబుతోంది. ఆ నియోజకవర్గంలో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా పార్టీలో సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి లేదా ఆయన సతీమణి మన్నె కవితకి అవకాశం ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉందట. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లినా రీసెంట్ గా బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నారట. రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ఆయన పనిచేశారు కాబట్టి ఆ నియోజకవర్గ బీఫామ్ గూడెం మహిపాల్ రెడ్డికే ఇవ్వనున్నారట. స్పీకర్ చెప్పిన విధంగా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పారు కాబట్టి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య కాంగ్రెస్ కు దూరం అవ్వడంతో అక్కడ ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయానికి అక్కడ ప్రజల్లో ఉండే నాయకుడిని చూసి అవకాశం ఇవ్వనున్నారట. స్టేషన్ కన్పూర్లో బీఆర్ఎస్ బీఫామ్ పై కడియం శ్రీహరి పోటీ చేసి గెలిచారు. అనంతరం తన కూతురికి కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ కోసం పార్టీ మారారని బీఆర్ఎస్ పదే పదే చెబుతోంది. అక్కడ తాటికొండ రాజయ్య యాక్టివ్గా ఉన్నారు. ఆయనకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనున్నారట. ఇలా 10 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు అలాగే సీనియర్ నాయకుల వైపు పార్టీ దృష్టి పెట్టిందట. అక్కడ అవకాశం ఎవరికి ఇస్తే పార్టీకి మైలేజ్ వస్తుందనే దానిపై దృష్టి పెట్టి పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశముందట. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 10 నియోజకవర్గాల్లో ఎవరికి ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుంది అనే దానిపై పార్టీ ఇప్పటికే ఇంటర్నల్ గా సమావేశాలు నిర్వహిస్తోందట.
పార్టీ లోకల్ నాయకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. మరి పార్టీ ఎలా అడుగులు వేస్తుందో వేచి చూడాలి.